హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు ఈ వీడియోలో 3వ తరగతి తెలుగు బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ బిట్స్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, పంట చేల గట్ల మీద నడవాలి పాట రచయిత. పంట చేల గట్ల మీద నడవాలి అనే పాట రచయిత. ఆల్రెడీ మీరు తెలుగు చదివే ఉంటారు, సో మీకు తెలిసే ఉంటాయి ఈ బిట్స్ అనేవి. మీరు కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆన్సర్ పాలగుమ్మి విశ్వనాథం. పంట చేల గట్లు గుర్తుపెట్టుకోండి. పాలగుమ్మి, పంట పాల. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నాజర్ ఈ రంగంలో సుప్రసిద్ధుడు. ఆన్సర్ బుర్రకథ. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 3వ తరగతిలోని మంచి బాలుడు పాఠ్య రచయిత. ఆప్షన్ 1 మధురాంతకం రాజారాం, 2 ఆలూరి బైరాగి, 3 అంగడాల రమణమూర్తి, 4 పంచాల జగన్నాథరావు. ఆన్సర్ ఆలూరి బైరాగి. మంచి బాలుడు ఆలూరి బైరాగి రచయిత. నెక్స్ట్ క్వశ్చన్, పంట చేల గట్ల మీద నడవాలి పాట రచయిత. ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయ్యింది. అంటే ఇవి ప్రీవియస్ టెట్ పేపర్స్ అనమాట, మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి కదా. సో పంట చేల గట్ల మీద నడవాలి పాట రచయిత ఎవరు? పంట పాల. గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, పాలగుమ్మ విశ్వనాథం గారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మానవులే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన కవి. ఆప్షన్ 1 దాశరథి రంగాచార్య, 2 శ్రీశ్రీ, 3 ఆరుద్ర, 4 త్రిపురదేవి రామస్వామి. ఆన్సర్ శ్రీశ్రీ. మానవులే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం ఎవరు రాశారు? శ్రీశ్రీ. నెక్స్ట్, సుమతి శతక కర్త. వేమన, మారణ, బద్దెన, పోతన. సుమతి శతకం బద్దెన. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 3వ తరగతి నా బాల్యం పాఠంలో ఈ కళాకారుని గురించి చెప్పారు. ఆప్షన్ 1 నాజర్, 2 చినమౌలానా, 3 ఇస్మాయిల్, 4 ఖాదీర్. ఆన్సర్ నాజర్. నా బాల్యంలో ఎవరి గురించి చర్చించారు? నాజర్. అండ్ నెక్స్ట్ 3వ తరగతి తెలుగు నుంచి మరికొన్ని ప్రీవియస్ బిట్స్ అనమాట ఇవి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, తెలుగు కవిత్వానికి ఒక మలుపు తిప్పిన శ్రీశ్రీ రచన. ఆప్షన్ 1 మహాప్రస్థానం, 2 మరో ప్రస్థానం, 3 ఖడ్గసృష్టి, 4 అనంతం. ఇవన్నీ కూడా, ఈ 4 ఆప్షన్స్ కూడా శ్రీశ్రీ యొక్క రచనలే, కానీ తెలుగు కవిత్వానికి ఒక మలుపు తిప్పిన శ్రీశ్రీ రచన. ఆన్సర్ మహాప్రస్థానం. 1 రైట్. ఈ బిట్స్ అనేవి ఏ బుక్లో చేస్తున్నారని చాలామంది అడుగుతున్నారు. నేను ప్రీవియస్గా ఒక బుక్ చెప్పాను కదా, తెలుగు నాగమునీందర్ రెడ్డి గారు రాసిన బుక్ అనేది. ఆ బుక్ నేను పర్చేస్ చేశాను కాబట్టి ఆ బుక్లో బిట్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఎవరైనా కావాలి అంటే ఆ బుక్ వీడియో చూడండి, కావాలంటే పర్చేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము ఈ గేయకర్త. ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్యులు, 2 శ్రీశ్రీ, 3 ఆలూరి బైరాగి, 4 చింతా దీక్షితులు. ఆన్సర్ దాశరథి కృష్ణమాచార్యులు. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మర్యాద చేద్దాం పాఠంలో పరమానంద శిష్యుల సంఖ్య 10, 12, 14, 18. ఆన్సర్ 12. పరమానంద శిష్యులు ఎంతమంది? 12 మంది. నెక్స్ట్ క్వశ్చన్, సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారా ఈ మాటలు ఎవరితో అన్నారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం లెసన్స్ చదివితేనే బాగా అర్థమవుతుంది. సో ఒక్కసారి లెసన్స్ అనేవి మీరు చదవండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పేరయ్య పరమానందయ్యతో అన్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఏటిలోన ఊట చూడు, నీటిలోన సుడులు చూడు, అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు. ఇది ఒక గేయం అన్నమాట. ఈ గేయంలో పంక్తులు గల పాఠం. ఆప్షన్ 1 తెలుగు తోట, 2 కలపండి చేయి చేయి, 3 రేలా రేలా, 4 అందమైన పాట. ఆన్సర్ రేలా రేలా. రేలా రేలా అనే పాట ఉంటుంది ఇందులో, 3rd క్లాస్లోని. అందులో లైన్స్ అన్నమాట ఇవి. అండ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, జింక అను పాఠం ఈసపు కథ, క్రీస్తు కథ, పంచతంత్ర కథ, చందమామ కథ. జింక అను పాఠం ఈసప్ కథ. ఆన్సర్ ఫస్ట్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఈసప్ కథ. అండ్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్,
మంచి బాలుడు పాఠ్యభాగ ఇతివృత్తం. ఆప్షన్ 1 నైతిక విలువలు, 2 హాస్యం, 3 సహానుభూతి, 4 దేశభక్తి. మంచి బాలుడు పాఠ్యభాగ ఇతివృత్తం. ఆన్సర్ 3 సహానుభూతి. మంచి బాలుడు అనుకొని నైతిక విలువలు పెడతారు చాలామంది, చాలా రాంగ్ చేస్తారు అలా అయితే. సో మంచి బాలుడు ఏంటి ఇతివృత్తం అంటే సహానుభూతి. అండ్ నెక్స్ట్ 8th క్వశ్చన్, మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువడించిన వాడు. ఆప్షన్ 1 ఆర్ శకుంతల, 2 పాలగుమ్మి విశ్వనాథం, 3 షేక్ నాజర్, 4 ఆలూరి బైరాగి. ఆన్సర్ 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆలూరి బైరాగి. అండ్ నెక్స్ట్ 9th క్వశ్చన్, కృష్ణశాస్త్రి గారి కవిత్వాన్ని ఇక్సు సముద్రంతో పోల్చిన కవి. ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీశ్రీ, 2 గుర్రం జాషువా, 3 ఆరుద్ర, 4 శ్రీనాథుడు. ఆన్సర్ శ్రీశ్రీ. కృష్ణశాస్త్రి గారి కవిత్వాన్ని ఇక్సు సముద్రంతో పోల్చారు ఎవరు? శ్రీశ్రీ గారు. నెక్స్ట్ 10th క్వశ్చన్, కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు. ఆప్షన్ 1 అక్షరరమ్యత, 2 భావన సౌకుమార్యం, 3 శబ్ద సంస్కారం, 4 పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. కృష్ణశాస్త్రి కవితా లక్షణాలు చూసుకోండి, అక్షరరమ్యత, భావన సౌకుమార్యం అండ్ శబ్ద సంస్కారం. నెక్స్ట్ 11th క్వశ్చన్, నేను నీకు బావిని అమ్మాను కానీ అందులో నీళ్లు అమ్మలేదు అన్నది. ఆప్షన్ 1 జమీందారు రైతుతో, 2 బీర్బల్ జమీందారుతో, 3 రైతు జమీందారుతో, 4 జమీందారు బీర్బల్తో. ఆన్సర్ జమీందారు రైతుతో అన్నారు. అండ్ నెక్స్ట్ 12th క్వశ్చన్, రైతు బావిలో నీళ్లు ఉన్నాయి, వెంటనే బావిలో నీళ్ళన్నీ తోడుకొని వెళ్ళిపో అన్నది. జమీందారు రైతుతో, 2 బీర్బల్ జమీందారుతో, 3 రైతు జమీందారుతో, 4 జమీందారు బీర్బల్తో. ఆన్సర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, బీర్బల్ జమీందారుతో అన్నారు. అండ్ నెక్స్ట్ 13th క్వశ్చన్, షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అక్షరీకరించిన వాడు. ఆప్షన్ 1 అంగడాల కృష్ణమూర్తి, ఆప్షన్ 2 అంగడాల గురుమూర్తి, ఆప్షన్ 3 అంగడాల రమణమూర్తి, ఆప్షన్ 4 అంగడాల త్రిమూర్తి. ఆన్సర్ 3 అంగడాల రమణమూర్తి షేక్ నాజర్ గురించి చెప్పినవారు. నెక్స్ట్ 14th క్వశ్చన్, పింజారి ఎవరి స్వీయ చరిత్ర. ఆప్షన్ 1 ఆదిభట్ల నారాయణదాసు, 2 ఖాదర్, 3 షేక్ నాజర్, 4 షేక్ మస్తాన్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, మీకు ఎన్నో వచ్చాయో కూడా కామెంట్ చేయండి. ఆన్సర్ షేక్ నాజర్, పింజారి షేక్ నాజర్. మీరు ఎన్నింటికి రైట్ పెట్టారో కూడా చెప్పండి. అండ్ నెక్స్ట్ 15th క్వశ్చన్, నాజర్ పాఠశాల వార్షికోత్సవంలో వేసిన నాటకం. ఆప్షన్ 1 దుర్యోధన విజయం, 2 ద్రోణ విజయం, 3 హరిశ్చంద్ర నాటకం, 4 భీష్మ విజయం. ఆన్సర్ ద్రోణ విజయం. నాజర్ తన పాఠశాలలోని వార్షికోత్సవంలో ఏ నాటకం వేశారు? ద్రోణ విజయం వేశారు, ద్రోణ విజయం. అండ్ నెక్స్ట్ 16th క్వశ్చన్, బంగారు పాపాయి బహుమతులు పొందాలి ఈ గేయకర్త. ఆప్షన్ 1 పంచాల జగన్నాథరావు, 2 ఆర్ శకుంతల, 3 కందుకూరి రామభద్రారావు, 4 మధురాంతకం రాజారాం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, పంచాల జగన్నాథరావు బంగారు పాపాయి పాఠం రచయిత. అండ్ నెక్స్ట్ 17th క్వశ్చన్, గిరి సూరి సీతి పాత్రలు గల పాఠం. ఆప్షన్ 1 నా బాల్యం, 2 మంచి బాలుడు, 3 మా ఊరి ఏరు, 4 పొడుపు విడుపు. ఆన్సర్ పొడుపు విడుపు. ఇది సంభాషణ జరుగుతుంది వీరి మధ్య, గిరి సూరి సీతి మధ్య. సో ఈ పాత్రలు ఎక్కడ ఉన్నాయంటే పొడుపు విడుపులో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 18th క్వశ్చన్, పొడుపు విడుపు పాఠ్యభాగ రచయిత. ఆప్షన్ 1 చింతా దీక్షితులు, 2 కందుకూరి రామభద్రారావు, 3 మధురాంతకం రాజారాం, 4 జీవి సుబ్రహ్మణ్యం. ఆన్సర్ ఆప్షన్ 1 చింతా దీక్షితులు, పొడుపు విడుపు చింతా దీక్షితులు గారు రాశారు. నెక్స్ట్ 19th క్వశ్చన్, పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు. ఇది పొడుపు కదా, దాని ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 జామపండు, 2 అరటిపండు, 3 పనసపండు, 4 దానిమ్మ పండు. ఆన్సర్ అరటిపండు. మనం అరటిపండు తొక్క తీసుకొని తింటాం కదా, తొక్క తీసుకొని నోట్లో వేసుకుంటాం కాబట్టి పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు. ఆన్సర్ అరటిపండు. అండ్ నెక్స్ట్ 20th క్వశ్చన్, ఎప్పుడూ కదలేనా ఇంకేమైనా చెప్పు అన్నది. ఎవరితో అన్నారు ఇవి? ఆప్షన్ 1 సీతి సూరితో, 2 సూరి సీతితో, 3 వెంకి సీతితో, 4 సీతి వెంకితో. ఆన్సర్ 1 సీతి సూరితో అన్నది. ఇవన్నీ మనకి ఎవరెవరితో అన్నారు అనేది
లెసన్ వెనకాల ఉంటుంది అనమాట ఎక్సర్సైజ్, అందులో ఉన్నవి మాత్రమే ఎక్కువగా ఇస్తారు. మొత్తం లెసన్ అంతా ప్రతి లైన్ కూడా ఎవరెవరితో అన్నారని చదవాల్సిన అవసరం లేదు. ఇవి మెయిన్గా లెసన్ వెనకాల ఇస్తారనమాట, ఎవరు ఎవరితో అన్నారు అనే హెడ్డింగ్తో ఇస్తారు, అందులో మాత్రమే ఎక్కువగా అడుగుతారు. సో అవి చదువుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ 21వ క్వశ్చన్, అందమైన చందమామ అందరాని చందమామ ఈ గేయకర్త. ఆప్షన్ 1 అడవ బాపిరాజు, 2 అవధాని రమేష్, 3 నండూరి రామ్మోహన్ రావు, 4 వెంజమూరి శివరామరావు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, నండూరి రామ్మోహన్ రావు. అందమైన చందమామ అందరాని చందమామ రామ్మోహన్ రావు గారు రాశారు. అండ్ నెక్స్ట్ 22, నండూరి రామ్మోహన్ రావు రచించిన బాలగేయాల సంపుటం. ఆప్షన్ 1 విశ్వరూపం, 2 నరావతారం, 3 విశ్వదర్శనం, 4 హరివిల్లు. ఆన్సర్ హరివిల్లు. ఓన్లీ బాలగేయాలు ఉంటాయి ఇందులో, బాలగేయాల సంపుటం హరివిల్లు. అండ్ నెక్స్ట్ 23, నండూరి వారు విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు అందించిన రచన. ఆప్షన్ 1 విశ్వరూపం, 2 నరావతారం, 3 విశ్వదర్శనం, 4 1 and 2. ఆన్సర్ 1 and 2 విశ్వరూపం మరియు నరావతారం. ఈ రచనల ద్వారా సైన్స్ని సులభంగా పాఠకులకు అందించిన రచనలు అనమాట ఇవి. నెక్స్ట్ 24th క్వశ్చన్, మేమే మేకపిల్ల పాఠం ఏ ప్రక్రియ? గేయం, ఆత్మకథ, కథ, గేయ కథ. ఆన్సర్ కథ. మేకపిల్ల దేనికి సంబంధించిన ప్రక్రియ? కథకి సంబంధించిన ప్రక్రియ. నెక్స్ట్ 25th, మేమే మేకపిల్ల పాఠానికి మూలం. ఆప్షన్ 1 ఈసప్ కథ, 2 చందమామ కథ, 3 పంచతంత్ర కథ, 4 పురాణ కథ. మేమే మేకపిల్ల పాఠానికి మూలం చందమామ కథ. నెక్స్ట్ 26th, నీవు ఎవరికీ సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 గాలి, 2 ఏరు, 3 నిప్పు, 4 మేమే. ఆన్సర్ గాలి. నువ్వు ఎవరికి సాయం చేయలేదు, నీకెవరు సాయం చేస్తారు అన్నది ఎవరు? గాలి. నెక్స్ట్ 27th క్వశ్చన్, ఎంత చక్కనిదోయి ఈ తెలుగు పాట ఈ గేయకర్త ఎవరు? ఆప్షన్ 1 కందుకూరి రామభద్రరావు, 2 పాలగుమ్మి విశ్వనాథం, 3 కస్తూరి నరసింహమూర్తి, 4 జీవి సుబ్రహ్మణ్యం. ఆన్సర్ కందుకూరి రామభద్రరావు. ఎంత చక్కనిదోయి ఈ తెలుగు పాట రాసింది కందుకూరి రామభద్రరావు. నెక్స్ట్ 28th క్వశ్చన్, తెలుగు బాల శతకకర్త. ఆప్షన్ 1 వేమన, 2 సుమతి, 3 దువ్వూరి రామరెడ్డి, 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఆన్సర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలుగు బాల శతకాన్ని రచించారు. అండ్ నెక్స్ట్ 29వ క్వశ్చన్, జలదాంగన వీరి రచన. ఆప్షన్ 1 బద్దెన, 2 గొవ్వల చెన్నడు, 3 దువ్వూరి రామిరెడ్డి, 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఆన్సర్ దువ్వూరి రామిరెడ్డి. జలదాంగన రచించింది ఎవరు? దువ్వూరి రామిరెడ్డి. నెక్స్ట్ 30వ క్వశ్చన్, ఆవు పాల వంటిది అందమైన పాట గేయకర్త. ఆప్షన్ 1 కస్తూరి నరసింహమూర్తి, 2 జీవి సుబ్రహ్మణ్యం, 3 కందుకూరి రామభద్రరావు, 4 పాలగుమ్మి విశ్వనాథం. ఆన్సర్ జీవి సుబ్రహ్మణ్యం గారు. ఆవు పాలు వంటిది అందమైన పాట రాసింది జీవి సుబ్రహ్మణ్యం గారు. అండ్ నెక్స్ట్ 31వ క్వశ్చన్, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు గ్రంథకర్త. ఆప్షన్ 1 కస్తూరి నరసింహమూర్తి, 2 కందుకూరి రామభద్రరావు, 3 జీవి సుబ్రహ్మణ్యం, 4 పాలగుమ్మి విశ్వనాథం. ఆన్సర్ జీవి సుబ్రహ్మణ్యం. సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు రాసిందెవరు? జీవి సుబ్రహ్మణ్యం గారు. అండ్ నెక్స్ట్ 32, చూడచక్కని ఏరు మా ఊరి ఏరు గేయకర్త. ఈ గేయాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ మధురాంతకం రాజారాం గారు రాశారు. మధురాంతకం రాజారాం. చూడచక్కని ఏరు మా ఊరి ఏరు, మా ఊరి ఏరు పాఠం మధురాంతకం రాజారాం రాశారు. అండ్ నెక్స్ట్ 33, బద్దెన ఎన్నవ శతాబ్దపు కవి? ఆన్సర్ 13వ శతాబ్దం. బద్దెన రాసింది సుమతి శతకం. ఈయన 13వ శతాబ్దానికి చెందినవారు. అండ్ నెక్స్ట్ 34th క్వశ్చన్, తొలి పండుగ పాఠ్యభాగం ఇతివృత్తం. ఆప్షన్ 1 దేశభక్తి, 2 ప్రకృతి, 3 నైతిక విలువలు, 4 సంస్కృతి సాంప్రదాయాలు. ఆన్సర్ సంస్కృతి సాంప్రదాయాలు. పండుగలు అని ఎక్కువ ఇచ్చారంటే, ఏదైనా పాఠం కానీ ఏదైనా ఇచ్చారంటే అది ఎక్కువగా సంస్కృతి సాంప్రదాయాలు అవుతుంది ఇతివృత్తం అనేది. నెక్స్ట్ 35, రవి ఆనంద్ సామ్యూల్ పాత్రలు గల పాఠం. మా ఊరి ఏరు, తొలి పండుగ, ఐకమత్యం, చందమామ. ఆన్సర్ తొలి పండుగ. తొలి పండుగ అనే పాఠంలో ఈ పాత్రలు ఉంటాయి.
అండ్ నెక్స్ట్ 36 అబ్బా పూర్ణం బూరెలు గారెలు పరమాన్నం నాకు ఎంత ఇష్టమో అన్నది. ఆప్షన్ 1 రవి, 2 ఆనంద్, 3 సామ్యూల్, 4 లత. ఆన్సర్ ఆనంద్. ఆనంద్ బూరెలు గారెలు పరమాన్నం నాకు చాలా ఇష్టం అన్నాడు. నెక్స్ట్ 37th క్వశ్చన్. అరే భలే ఉందే ఉగాది పచ్చడి తీయగా పుల్లగా చేదుగా అంటూ లొట్టలేశాడు ఎవరు? రవి, ఆనంద్, శామ్యూల్, లత. ఆన్సర్ శామ్యూల్. అండ్ నెక్స్ట్ 38th క్వశ్చన్. ఈరోజు ఉగాది పండుగ కదా, మా అమ్మ చేసిన వీటన్నింటికంటే ముందు ఉగాది పచ్చడి తినాలి అన్నది ఎవరు? రవి, ఆనంద్, శామ్యూల్, లత. ఆన్సర్ రవి. నెక్స్ట్ 39 చైత్రశుద్ధ పాడ్యం నాడు జరుపుకునే పండుగ. వినాయక చవితి, దసరా, ఉగాది, సంక్రాంతి. ఆన్సర్ ఉగాది. చైత్రశుద్ధ పాడ్యం నాడు ఏది జరుపుకుంటాం? ఉగాది జరుపుకుంటాం. నెక్స్ట్ 40 ఉపాయంతో సమస్యను పరిష్కరించుకోవచ్చు అని తెలిపే పాఠం. ఆప్షన్ 1 రేలా రేలా, 2 నక్కయుక్తి, 3 బుద్ధిబలం, 4 అందాల తోటలో. ఆన్సర్ నక్కయుక్తి. ఉపాయంతో సమస్యలను పరిష్కరించుకోవచ్చు అనే తెలుపు పాఠం ఏది? నక్కయుక్తి. నెక్స్ట్ 41 దేశ సేవ కంటే దేవతార్చన లేదు. ఈ పద్యం పాదం తర్వాత వచ్చే పాదం. ఈ పద్య పాదం తర్వాత వచ్చే పాదం ఏంటి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్వార్థపరత కంటే చావు లేదు. నెక్స్ట్ 42 దుర్బులకు సాయం చేయని ఎడ కొరగదెందుకు మనుజుని మనుగడ అనే నీతి పంక్తులు ఈ పాఠ్యాంశానికి చెందినవి. ఆప్షన్ 1 మంచి బాలుడు, 2 బంగారు మొలక, 3 మేమే మేకపిల్ల, 4 దిలీపుని కథ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మంచి బాలుడు. ఈ వాక్యాలు మంచి బాలులో ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అలాగే ప్రీవియస్ బిట్స్ లైన్ టు లైన్ బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. సుమారు 200 బిట్స్ వరకు ఉన్నాయి థర్డ్ క్లాస్లో. సో ఇప్పుడు ఒక 50 వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.